హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దోసకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దోసకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పావు కేజీ దోసకాయ, 2 టమోటాలు, 1 ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 2 పచ్చిమిర్చి, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, 1 స్పూన్ నువ్వులు, కొంచెం పచ్చి కొబ్బరి తీసుకోవాలి, కారం 1 టీ స్పూను, పసుపు పావు టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, బాండలు పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ వేసి వేగనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టి దోసకాయలను మగ్గనివ్వాలి. దోసకాయ, టమోటా మగ్గాయి. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేయాలి. పసుపు, కొత్తిమీర, కరివేపాకు వేయాలి. కారం వేసి ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి, నువ్వులు పేస్ట్ని వేసి వేయించుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి వేయాలి. తర్వాత గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి 5-6 నిమిషాలు ఉడకనిచ్చి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కూరని సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఈ కూర చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి.